నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం బ్రాడ్గా రాజకీయ పరిస్థితి ఎలా ఉంది అనేది మనకు తెలుసు. కానీ నియోజకవర్గాల వారీగా ఎలా ఉంది అనేది అదొక విశ్లేషణ చాలా అవసరమని భావించి నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిస్థితుల మీద ఒక విశ్లేషణ చేస్తూ మీ ముందు ఉంచుతున్నాను. ఈరోజు మనం తణుకు అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. తణుకు ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కారుమూరి నాగేశ్వరరావు. ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు రాష్ట్ర మంత్రివర్గంలో. ఈయన చాలా బలమైన క్యాడర్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు నియోజకవర్గం మొత్తంలో కూడా. మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఆయన చాలా విమర్శల్ని ఎదుర్కొన్నాడు, చాలా వివాదాల్లో చిక్కుకొని ఉన్నాడు. ఈయన మీద చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. కారుమూరి నాగేశ్వరరావు ఎంత బలంగా ఉన్నాడు అంటే ఆ పార్టీలో ఉన్న మిగిలిన వేరే వర్గాలని ఎవరిని కూడా తలెత్తుకోకుండా చేస్తున్నాడు. మొత్తం ఎవరైనా తనని ప్రశ్నించే వాళ్ళు ఉంటే అణిచివేస్తూ ఉన్నాడు. ఈ విధమైన పోకడలతో కారుమూరి నాగేశ్వరరావు మీద ఇక్కడ నాయకులు, వైసీపీ నాయకులు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు. మొత్తం ఇటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మంత్రిగా కారుమూరి నాగేశ్వరరావు ఎన్ని మార్కులు సంపాదించుకుంటాడో చెప్పలేం, కానీ మంత్రిగా కూడా మైనస్సే కనపడుతున్నది. మంత్రి పదవి నిర్వహించడంలో ఆయన ఎటువంటి చాకచక్యం చూపించలేకపోయాడు అనేది బ్రాడ్గా ఇది. ఎమ్మెల్యేగా మాత్రం కారుమూరి నాగేశ్వరరావు పూర్తిగా విఫలమైపోయాడు. మొత్తం స్థానికంగా అక్కడ ఉన్న సమస్యల్ని తీర్చడంలో ఆయన మంత్రిగా ఉండి కూడా విఫలం కావటం అనేది మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా చర్చించుకుంటూ ఉన్నారు. మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా రోడ్లు లేవు కదండి, తణుకులో మాత్రం ఉంటాయా అని మీరు అడగచ్చు. తణుకులో కూడా ఎక్కడా రోడ్లు లేవు. మొత్తం అంటే మంత్రిగా ఉన్నప్పుడు కనీసం రోడ్లన్నా వేయించుకోవాలి కదా, కానీ కారుమూరి నాగేశ్వరరావు ఆ పని కూడా చేయలేదు. అంటే చిన్న చిన్న పనులు కూడా చేయలేని పరిస్థితుల్లో కారుమూరి నాగేశ్వరరావు ఉన్నాడు. కాబట్టి ఈయన మీద మొత్తం ప్రజల్లో వ్యతిరేకతే కాదు, అంటే మామూలు ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్నది. తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీద వ్యతిరేకత ఉన్నది. ఈ రెండు వ్యతిరేకతలతో పాటు తెలుగుదేశం పార్టీ బాగా ఈ మధ్యకాలంలో బాగా బలం పుంజుకున్నది. గతంలో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన అరిమిల్లి రాధాకృష్ణ చాలా టైట్ ఫైట్ ఇచ్చాడు వైసీపీకి. ఈసారి కూడా ఆయన టికెట్ ఆశిస్తున్నాడు. జనసేన నుంచి గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన వెంకట్రామారావు, విడివాడ రామచంద్రరావు వీళ్ళు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇది అంటే తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఈ సీటుని ఎవరికి తెలుగుదేశానికి ఇస్తారా జనసేనకి ఇస్తారా అనే చర్చ ఇక్కడ జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ అంటే జనసేన చాలా బలంగా కూడా కనపడుతూ ఉన్నది. తెలుగుదేశం జనసేన మధ్యలో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసి పనిచేస్తుండటం తణుకు ప్రత్యేకత. ఎందుకంటే ఇక్కడ ఈ కారుమూరి నాగేశ్వరరావు అనే వ్యక్తి తన మనుషులు, తన గ్యాంగ్స్టర్స్ వీళ్ళతోటి చాలా ఇదిగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి కారుమూరి నాగేశ్వరరావు బలాన్ని ఎదుర్కోవటానికి తెలుగుదేశం జనసేన చాలా కాలంగా సమిష్టిగా పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పుడు అది ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి ఇంకా బలోపేతమైంది. ఏ పార్టీకి సీటు వచ్చినా కానీ, ఏ అభ్యర్థికి సీటు వచ్చినా కానీ అందరూ కలిసి పనిచేసే వాతావరణమే తణుకులో కనపడుతూ ఉన్నది. అందువల్ల తణుకు నియోజకవర్గంలో కారుమూరి నాగేశ్వరరావు మళ్ళీ ఈసారి గెలుస్తాడా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇక్కడ ఆయనకి అంత వ్యతిరేకత కనపడుతూ ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓవరాల్గా వ్యతిరేకత కనపడుతున్నది. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా తణుకులో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. ఈ రాజకీయ కారణాలతోటి కారుమూరి నాగేశ్వరరావు ఈసారి ఎన్నికల్ని ఫేస్ చేయటం కూడా కష్టం అవుతుంది. తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసి ఈ రెండు పార్టీల మధ్య 100% ఓటు ట్రాన్స్ఫర్ జరిగితే
కారుమూరి నాగేశ్వరరావు సోదిలో కూడా ఉన్నాడు. అటువంటి పరిస్థితులు తణుకులో నెలకొని ఉన్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి బాగా సంక్షేమం అందిస్తూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అందించే సంక్షేమం నన్ను గెలిపిస్తుందని చెప్పి కారుమూరి నాగేశ్వరరావు చాలా ధైర్యంగా ఉన్నాడని చెప్తూ ఉంటారు. కానీ ఆయన ధైర్యంగా ఉండటం సహజం, మంత్రిగా కూడా ఉన్నాడు కాబట్టి ధైర్యంగానే ఉంటాడు. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్న గ్యాంగ్ కూడా అదే చెప్తూ ఉంటారు, మనకి ఇక్కడ బాగుందన్నా, మనకి అక్కడ బాగుందన్నా అనే చెప్తూ ఉంటారు. ఆ మాటలు విని లేదు నేను చాలా బలంగా ఉన్నాను అనుకోవటంలో తప్పు లేదు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం తణుకులో చాలా భిన్నంగా ఉన్నది. ఈ భిన్నమైన రాజకీయ వాతావరణంలో కారుమూరి నాగేశ్వరరావు మళ్ళీ గెలవటం అనేది కష్టసాధ్యమని ఖచ్చితంగా చెప్పచ్చు. మరో నియోజకవర్గంలో ఉన్న రాజకీయ సమీకరణాలు తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.